ప్రార్థన చేసుకుని ఈ ఆదివార కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ నామం పేరిట తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ దిన ఆరాధన కార్యక్రమంలో మమ్మలను మీ ఆత్మచేత నింపి నడిపించండి. వాడబడుచున్నటువంటి నన్ను నీ ఆత్మలో మరుగు చేసి మా ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి, ప్రారంభం నుంచి ముగింపు వరకు చక్కగా ఈ కార్యక్రమం నడుచుటకు ఇక్కడున్న పరికరాలన్నిటిలో ప్రభువా మీ యొక్క కృప నుంచండి ప్రభువా. అవన్నీ చక్కగా పనిచేయటానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పాటల్లో మీరు ఉండండి, ఆరాధనలో మీరు ఉండండి, వాక్య పరిచర్లో కూడా మీరే మా అందరితో మాట్లాడమని, మాకు తగినటువంటి వర్తమానం ద్వారా ప్రభువా తండ్రి మాకు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మీరే మాట్లాడతారని మేము విశ్వసిస్తూ ఉండగా తండ్రి, ఇదిగో ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వీక్షిస్తున్నారో వారందరితో కూడా మీరే మాట్లాడమని, వారు ఎప్పుడు ఈ వర్తమానాన్ని చూసినా ఈ కార్యక్రమాన్ని చూసినా వారికి రెండింతల అభిషేకము నింపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆదరణ కలిగించండి, మీ దేవుని కలిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థనడికి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరము కలిసి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా.
ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా హల్లెలూయా. అందరము మనం ఉన్న చోట్లోనే లేచి నిలబడదాము. ప్రభువుని ఆరాధన చేయటానికి మనం అందరమును ఏకముగా కూడి హల్లెలూయా అందరూ హృదయాలు తెరిచి ప్రభు నామము అత్యధికంగా మహిమపరచబడినట్లు ఆరాధనకు యోగ్యుడు అర్హుడు పూజ్యుడు దేవా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీకే మహిమ నీకే ఆరాధన అంటూ హల్లెలూయా హోసనా. అందరము నోరారా మనసారా ఆరాధిస్తూ ఉందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే మహిమ నీకే మహిమ నీకే ఘనత ప్రభు. మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దివారాత్రులు నీ నామస్మరణ, దివారాత్రులు నీ నామస్మరణ చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. నిత్యము స్తుతించుచు నాలుగు జీవులు కీర్తింపగా, దూతలు నిత్యము స్తుతించగా నాలుగు జీవులు కీర్తింపగా.
స్తుతుల మాచలో వసించు దేవా, స్తుతుల మాచలో వసించు దేవా, నా స్తుతి గీతము నీకే దేవా, నా స్తుతి గీతము నీకే దేవా. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, అందరం ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన, సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన, వధింపబడిన ఓ గొరియ పిల్ల, వధింపబడిన ఓ గొరియ పిల్ల, యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే మహిమ. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము. అందరూ కలిసి ఆత్మతో నింపబడిన వారే అందరము కలిసి ఏకముగా స్తోత్రము చెల్లించుకుందాం. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా మా చాలిన దేవుడా, ఆరాధనీయుడా మా చాలిన దేవుడా. దివారాత్రులు నీ నామస్మరణ, దివారాత్రులు నీ నామస్మరణ, చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, 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 స్తోత్రము స్తుతి స్తోత్రము. సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన, వధింపబడిన ఓ గొరియ పిల్ల, వధింపబడిన ఓ గొరియ పిల్ల, యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే మహిమ. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయమందు మిమ్మల్ని ఆరాధించటం మంచిది, యెహోవాను స్తుతించటం మంచిది అని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి ఉండగా దీనులమైన మమ్ములను మన్నించి ఆరాధన స్వీకరించి మమ్మల్ని విడిపించండి నాయన. ఐగుప్తు నుంచి మా పితరులను విడిపించినటువంటి దేవుడవు, గొప్ప విడుదల కార్యములు ఈ ఆరాధన ద్వారా కలుగునుగాక, జరుగునుగాక. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడు కదా నాయన. ఈ దీన పరిచర్యలో ప్రభు మీరు గొప్ప కార్యాలు చేయండి ప్రభు, ఆశ్చర్యక్రియలు చేయండి ప్రభు. ఈ ఆరాధనలో పాలు పంచుకున్నా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మాభిషేకము చేత నింపండి నాయన. హోలీ గోస్ట్ మీకు స్తోత్రాలు.
నీకే మహిమ చెల్లిస్తున్నాము నాయన. మా గుర్రములు నీవే ప్రభువా, మా రథములు నీవే ప్రభువా, మా అతిశయము నీవే ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మనందరి హృదయాలు ప్రభు ఆత్మకు అప్పగించుకుంటూ, మన ప్రాణాత్మ దేహములను సహితం ఆయనకు అప్పగించుకుంటూ, ప్రభువా నీవే నాతో మాట్లాడయ్యా, నీ వాక్యముతో నన్ను దర్శించయ్యా, నీ ప్రత్యేకమైన దర్శనము ఈ పూట నాకు కలగనివ్వండి అయ్యా. ఈ సంగీతముల ద్వారా, కరతాళముల ద్వారా, ఈ వాయిద్యముల ద్వారా, ఈ ఆరాధన ద్వారా, కంఠస్వరముల ద్వారా ప్రభువా మీ నామానికే మహిమ ఆరోపిస్తూ నీ సన్నిధానానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ మన స్థలాల్లో దయచేసి కూర్చుని శ్రద్ధగా వాక్యం వినే ప్రయత్నం చేద్దాం. ఈ వర్తమానం వినబోతున్నటువంటి వారి అందరికీ ప్రభు పేరిట నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ దినాన ఒక అంశాన్ని, ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించునై ఉన్నాం. అదేంటంటే మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనం ఎలా చంపాలి. ఒకవేళ ఆ గర్వాన్ని చంపకపోతే అది మనల్ని ఎంత కీడుకు అప్పగిస్తుందో మనం తెలుసుకోగలిగితే ఈ వర్తమానం వింటున్నటువంటి మనము మరొక్కసారి గర్వపడేటువంటి అవకాశం ఉండదు. అయితే ఈ సంగతిని గురించి ఆలోచించాలంటే బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధ లేఖనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే ఉజ్జియా. రాజు అయినటువంటి అమజ్యా చనిపోయిన తర్వాత కుమారుడైనటువంటి ఉజ్జియా 16 సంవత్సరాల వయస్సులోనే రాజు అయ్యాడు. ఇతడు ప్రారంభం నుంచి రాజైన దగ్గర నుంచి కూడా దేవుని మీద ఆనుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్రయమును పొందుకున్నవాడిగా ఉన్నాడు ఇతడు. అయితే దేవుని పిల్లలారా, ఇతని ప్రారంభపు దినాలు, రాజు అయినటువంటి దినాలు ఎలా ఉన్నాయంటే, తాను రాజై ఉన్నప్పటికీ కూడా రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని 118వ కీర్తన 9వ వచనంలో రాయబడినట్లుగా ఇతడు దేవుని మీదే ఆధారపడి పరిపాలన చేయటం ప్రారంభించాడు. ఇతని పరిపాలనలో సైనికులను దేవుడు సమకూర్చాడు, విజయాన్ని సమకూర్చాడు, సానుకూలతను అనుకూలతను సమకూర్చాడు. దేవుడు అన్ని విషయాల్లో ఇతనికి జ్ఞానం అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రారంభంలో అతనికి ఉన్నటువంటి ఘనత చాలా గొప్పది. అయితే ప్రియులారా, ఈ ఉజ్జియా అనేటువంటి ఇతని పేరుకున్నటువంటి అర్థం ఏమిటంటే యెహోవాయే నా బలము. ఏంటండి? ఉజ్జియా అనగా యెహోవాయే నా బలము అని అర్థం. అయితే కొంతమందిలో పేరులో ఉన్నటువంటి ఆత్మీయత బ్రతుకులో కనబడదు. పేరులో ఉన్నటువంటి మంచితనం, పేరులో ఉన్నటువంటి గొప్పతనం, పేరులో ఉన్నటువంటి తీయదనం బ్రతుకులో కనబడకపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి సంగతి. అదే మాదిరిగా ఉజ్జియా అనగా యెహోవాయే నా బలము. ఇతడు ప్రారంభంలో బాగానే ఉన్నాడు, యెహోవానే బలముగా చేసుకుని బ్రతికాడు. ఇతని యొక్క స్థితి మారుతున్న కొలది, వయస్సు పెరుగుతున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఏమైపోయింది అని అంటే పరిస్థితులు తేడా వచ్చేసినాయి. ఇక్కడ మీకు అర్థమవుతుందండి దేవుని ప్రియులారా? దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. మనము చూడగలిగితే 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయాన్ని చదవగలిగితే 3వ వచనం నుంచి, ఉజ్జియా ఏళ్లను ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఏం చేశాడట? దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. మనం ఎవరిని ఆశ్రయించాలి? మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి యొక్క ఆశీర్వాదాన్ని కోరుకోవాలి? ఉజ్జియా ప్రారంభపు దినాల్లో తన భక్తి, తన యథార్థత చాలా పర్ఫెక్ట్గా ఉంది.
రాను రాను ఏమైపోయింది? మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రారంభంలో మనలో ఉన్నటువంటి విశ్వాసము కానీ ఆత్మీయత కానీ ఇప్పుడు ఉన్నాయా లేవా? మనం దానిని ఆలోచన చేసుకోవాలి. మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ పేరుకు తగ్గ బ్రతుకు మనలో లేకపోతే అది చాలా భయంకరమైనటువంటి సంగతి ప్రియులారా. అయితే ఇప్పుడేమైందంటే, రాను రాను ఉజ్జియా రాజు తన హృదయమందు గర్వించడం మొదలుపెట్టాడు. ఎలా గర్వించడం మొదలుపెట్టాడంటే, యాజకులు చేయాల్సినటువంటి యాజకత్వపు పని ఇతడు చేయడానికి ముందుకొచ్చేసాడు. రాజు పని, ఇతడు రాజు కాబట్టి రాజు పని రాజు చేయాలి, యాజకుల పని యాజకులు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. ఒకరి పని ఒకరు చేశారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలాసార్లు ఈ డైలాగ్ కూడా మీరు వాడుతూ ఉంటారు, ఎవడు చేసే పని వాడు చేస్తే అందంగా ఉంటుంది అని. ప్రియమైన వారులారా, మీరు బాగా ఆలోచన చేస్తే, మందిరంలోనికి వెళ్ళి యాజకులు మాత్రమే అర్పించాల్సినటువంటిది, వేయాల్సినటువంటిది ధూపము ఇతడు వేయడానికి సిద్ధపడిపోయాడు. ఈరోజు రోజులు మారాయని, పరిస్థితులు మారాయని, వాతావరణం మారిందని, మనుషులు మారారని నీవు కూడా మారిపోతే నీ ఆత్మీయతలో నువ్వు జారిపడిపోతావని తెలియజేస్తా ఉన్నా. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు నీకు ఏర్పాటు చేసిన పరిధిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ గీత దాటకూడదని నీకు ఎప్పుడూ గుర్తుండాలి. అప్పుడు మాత్రమే నీవు సక్సెస్ అవుతావు దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిలో. దేవుడే సింహాసనాన్ని ఇచ్చాడు ఇతనికి, దేవుడే వర్ధిల్ల చేశాడు ఉజ్జియాను, దేవుడే ఆశీర్వదించాడు ఉజ్జియాను. అయితే ఇప్పుడు ఏమైంది అని అంటే, ఇతని యొక్క ప్రవర్తనలో మార్పును బట్టి ఇతడు కుష్టువాడైపోయాడు. ఎక్కడొచ్చిందో తెలుసా కుష్టు? నొసటి యందు కుష్టి ఏర్పడిపోయింది. కిరీటానికి బదులు నొసటి యందు ఏముంది అని అంటే కుష్టుంది. ఇప్పుడు కిరీటం పెట్టుకోగలడంటారా? ఇక్కడ కుదరదు. రథముల మీద మహావేంద్రముతో వెళ్లాల్సినటువంటి ఇతడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను అపవిత్రుణ్ణని ముసుగేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఇతని గర్వము ఇతన్ని పాడు చేసింది. ఈరోజు ప్రభు బిడ్డ, ఏది చూసుకుని నువ్వు గర్వపడుతున్నావు? కొన్నిసార్లు అందం చూసుకున్నా, ఆరోగ్యం చూసుకున్నా, బలం, బంధం, ఆస్తి, సమృద్ధి, వీటిని చూసుకుని గర్వపడిపోతున్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా సిగ్గుపడతావు. ఎప్పుడో తెలుసా? ఇవి నిన్ను విడిచిపోయినప్పుడు. ఇవేవి శాశ్వతం కాదు. వీటిని బట్టి నువ్వు ఎప్పుడూ గర్వపడకూడదు. నీ దేవుడైన యెహోవాను బట్టే నువ్వు గర్వపడాలి. కొందరైతే గుర్రములను బట్టి, కొందరైతే రథములను బట్టి గర్వపడతారట. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి గర్వపడాలి, అతిశయించాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఇది. దేన్ని చూసుకుని, ఎవరిని చూసుకుని, ఏది ఉందని నువ్వు గర్వపడిపోతున్నావో దాన్ని కట్ చేయాలి. ఇది నాన్న, నీకు ఒక చిట్కా చెప్పనా? నీలో ఉన్న గర్వం చచ్చిపోవాలంటే నీకు ఒక చిట్కా చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఏదైతే నీకు గర్వాన్ని పుట్టిస్తుందో, ఏ వస్తువో, ఏ వాహనమో, ఏ అంతస్తో, ఏ మేడో, ఏ మిద్దో, లేకపోతే ఏ ఆస్తో నీకు గర్వం పుట్టిస్తుంది కదా, నీలో ఉన్న గర్వం చచ్చిపోవాలంటే ఇది నాది కాదు అనుకోగలగాలి. అలా అనుకోగలిగితే చాలు, నీలోనికి గర్వం రాదు, ఆ గర్వం తెచ్చే నాశనం రాదు. ఒక స్నేహితుడు ఇలా అన్నాడట తన స్నేహితుడితో. ఒకడు బాగా డబ్బులున్నవాడు, వాడు కొంచెం పేదవాడు. ఇద్దరు స్నేహితులు. ఆ ధనవంతుణ్ణి ఈ పేద స్నేహితుడు అడిగాడట, అరే బాబు, నీకు చాలా ఆస్తుంది, నువ్వెప్పుడు నీ మాటల్లో చెప్పుకోలేదేంటి, నాతో ఎప్పుడు అనలేదేంటి, మీ ఇంటికి వస్తే కానీ నాకు అర్థం అవ్వలేదు, చాలా కోటీశ్వరుడు నువ్వు అని అంటే, ఆ ధనవంతుడైన స్నేహితుడు అన్నాడట, ఎంతుంటే ఎందుకు, ఇదంతా నాది కాదు కదా అన్నాడట. అవునా, మరి ఎవరిది ఇది అని అడిగితే ఆ ధనవంతుడైన స్నేహితుడు అన్నాడంట, ఇది నాకు దేవుడిచ్చింది తప్ప నాదేవి కాదు అన్నాడట. అంటే చూడండి ఎంత తగ్గింపు కలిగినటువంటి మాట అతడు మాట్లాడుతున్నాడు. ఎన్ని ఉన్నా కానీ నువ్వేం చెప్పాలి తెలుసా? ఇది దేవునిది, ఇది దేవునిది మాత్రమే, ఇది నాది కాదు. దేవుడిచ్చాడు ఈ సమృద్ధి, దేవుడిచ్చాడు ఈ యొక్క సంపద, దేవుడిచ్చాడు ఈ ఆశీర్వాదం, దేవుడిచ్చాడని చెప్పి అన్నీ ఆయన మీద దోసేయాలి. అప్పుడు నీలోనికి ఏమి రాదు? గర్వం రాదు.
గర్వం వస్తే ఏంటి ప్రమాదం? వాక్యం చెప్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం చెప్తుంది. గర్వపడుతున్నావేమో, నీకు ముందు నాశనం ఉందని తెలియజేస్తుంది వాక్యం. గర్వపడటానికి వీల్లేదు. ఉజ్జియా గర్వపడటం ప్రారంభించాడు. ఇంకా నాకు ఎదురే లేదనుకున్నాడు. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, యెహోవాయే నాకు బలం అనుకున్నాడు. ఇంకా నాకేం పర్వాలేదు అనుకుని దేవుని మందిరంలోనికి వెళ్ళి అతడు చెయ్యకూడని పని అతడు చేయటం వల్ల కుష్టును సంపాదించుకున్నాడు. ఇప్పుడు సిగ్గు వచ్చింది అతనికి, అవమానం కలిగింది అతనికి. అయ్యో, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉజ్జియాకి కలిగింది. ఇతని ప్రారంభము ఎంత బాగుంది, ముగింపుకు వస్తున్నసరికి ఏమైపోయింది పరిస్థితి? ఆలోచించాల్సిన సంగతి కాదా? ఒక స్థితికి, ఒక హోదానికి నువ్వు వెళ్ళిన తర్వాత, దేవుడు నీకు అది అనుగ్రహించిన తర్వాత నువ్వు కలిగి ఉండాల్సింది గర్వం కాదు, హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ గర్వపడతా ఉంటే గర్వం నిన్ను పాపానికి నడిపిస్తుంది, గర్వం నిన్ను శాపానికి నడిపిస్తుంది, గర్వం నిన్ను నాశనానికి దారి తీస్తుంది. నువ్వు చూపించాల్సింది కృతజ్ఞత. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని దీన స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి అలా అలా మెల్లిమెల్లిగా స్లోగా తీసుకొస్తా ఉంటాడు. దాని యొక్క ప్రతిఫలం గర్వం చూపించి దేవుణ్ణి మరచి వెర్రవీగి తిరగటం కాదు కదా. అయ్యా, ఈ ఆరోగ్యం నీవిచ్చిందయ్యా. ఒకప్పుడు నాలో ఏ అనారోగ్యం అయితే నన్ను బాధ పెట్టేదో అది ఇప్పుడు లేదు. ఇదిగో ఈ సంపద నీవిచ్చిందయ్యా, ఈ సౌభాగ్యం నువ్వు కలగజేసిందయ్యా అని నీవు ప్రాధేయపడాలి. దేవుడు ఆయన ఇచ్చిన స్థితిని బట్టి ఆయన్ని కొనియాడాలి, ఆయన చేసిన మేలును బట్టి ఆయన్ని స్తుతించాలి. భక్తుడు అంటున్నాడు 103వ కీర్తనలో ఏమని, తన ప్రాణాన్ని, తనలో ఉన్న సమస్తాన్ని దేవుణ్ణి స్తుతించడానికి ప్రేరేపిస్తున్నాడు. నా అంతరంగమా, నా ప్రాణమా, నాలో ఉన్న సమస్తమా, దేవుని నామాన్ని కొనియాడు, స్తుతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువద్దని కూడా చెప్పాడు. నీ సమస్తమును కూడా, నీ అవయవాలన్నిటినీ, నీ ఆలోచనలన్నిటినీ దేవుని వైపుకు త్రిప్పుకొనగలగాలి. నీకెంత వచ్చినా సరే, నీకెంతున్నా సరే. మరి కొంతమంది, ఇన్ని ఆత్మలు నేను సంపాదించాను, ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను, ఎంత గొప్ప మందిరం కట్టాను, కాదని ఎవరన్నారు? ఇదంతా నా వల్లే జరిగింది, ఇదంతా నా వల్లే. గర్వానికి ప్రారంభపు మాటలు ఇవన్నీ కూడా. వాక్యం చెప్తా ఉంది కదా, ఆయన లేకుండా ఏదీ కలగలేదంట. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని వాక్యం చెప్తా ఉంటే, మనుషులుగా మనం ఏమంటామంటే కొన్నిసార్లు, ఇది నా వల్లే కలిగింది, ఇది నేనే చేశాను, వాళ్ళు నా వల్లే బ్రతికారు. నీ వల్ల బ్రతికారా వాళ్ళు? నీ వల్ల బాగున్నారా వాళ్ళు? నీ మేలు వల్ల, నీ ఉపకారం వల్ల దీవించబడ్డారా వాళ్ళు? వాళ్ళు దీవించబడటానికి నిన్ను ఒక రాయబారిగా వాడుకున్నాడు దేవుడు అని ఎందుకు అనుకోలేకపోతున్నావు? అర్థమవుతుందా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఇంకా మనదంటూ ఏముంది అని నీవు ఎందుకు అనుకోలేకపోతున్నావు? ఇది నా వల్ల వచ్చింది, ఇది నా వల్ల కలిగింది, నా ఒక్కడి వల్లనే, నా ఒక్కదాని వల్ల జరిగింది అని ఎందుకు అనుకుంటున్నావు? దేవుని యొక్క సహాయము నీకు కలిగింది కాబట్టి, దేవుని యొక్క చిత్తము నీ ద్వారా దేవుడు జరిగించుకున్నాడు అంతే. అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తప్ప నీలో ఉన్న గర్వం మాత్రము చావదు. చూడండి దేవుని ప్రియులరా, వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి సామెతల గ్రంథాన్ని ఒకసారి తెరవగలిగితే 29వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, ఎవని గర్వము వానిని ఏం చేస్తుందట? తగ్గిస్తుందట. నీ గర్వము నిన్ను నాశనం చేస్తుంది, నీ గర్వము నిన్ను తగ్గిస్తుంది అని వాక్యము హెచ్చరిస్తా ఉన్నా, నీవు గర్వించటంలో మాత్రం ఎదుగుతా ఉన్నావు. కృతజ్ఞత లేని హృదయము గర్వపడతా ఉంటుంది. నీ హృదయం అంతా దేంతో నింపబడాలంటే కృతజ్ఞతతో నింపబడాలి. అయ్యా, నీ దయ లేకపోతే నేను లేనయ్యా, నీ కృప లేకపోతే నేను లేనయ్యా, నీవు చేసినటువంటిదే, నీవిచ్చినటువంటిదే నీ కృతజ్ఞత నీ హృదయం అంతా నింపబడిన దినాన నీవు గర్విష్ఠుడు కాలేవు. గర్వం నీలో ఉండదు. దేవుని బిడ్డ పౌలు గారు కూడా అంటున్నారు కదా, 1 కొరింథీ 15:10 అంటున్నారు కదా, నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృప, కేవలము నీ కృప, దేవుని దయ వల్లే నేను అయి ఉన్నాను అని పౌలంతటి వాడే. పౌలు ఎలాంటి వాడు ఆయన అంటే, నూతన నిబంధనలో ఒక సింహము వంటివాడు.
అలాంటి వ్యక్తే ఏమంటున్నాడు, నేనేమై ఉన్నానో అదంతా దేవుని కృప, దేవుని దయ అంటున్నాడు. ఈరోజు చాలామంది నాది నేను చేశాను, నా గొప్పతనం. ఎందుకు వచ్చినవి ఇవన్నీ? దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని పైన పెట్టాలి. మనంతట మనమే ఏం చేసినా అది నేను నాశనానికి నడిపిస్తుందని తెలియచేస్తా ఉన్నాను. వాక్యం అంటుంది కదా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన సరిలేక హోఫ్నీ ఫినెహాస్లు ఏమైపోయారు? దేవుని మందిరాన్ని అపవిత్రపరచడం ప్రారంభించారు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళని అపవిత్రం చేయటం ప్రారంభించారు. నాశనం అయిపోయారు వాళ్ళు. అహరోను యొక్క కుమారులు తేవలసిన అగ్ని కాక వేరొక అగ్ని తేవటం వలన వాళ్ళు ఏమైపోయారు ప్రియులరా? వాళ్ళు కూడా దహించబడిపోయారు. వింటున్నారా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉండాలి? అననీయ సప్ఫీరాలు ఎలా వచ్చారు? వాళ్ళ ప్రవర్తన సరిలేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అక్కడికక్కడే పడి చచ్చారు అననీయ సప్ఫీరాలు. దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఆలోచించే. నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా? అయ్యా, పాపినైన నన్ను కనికరించు, కరుణించు అని గుండెలు బాదుకుని ఏడుస్తా ఉన్నాడు బయట సుంకరి అనేటువంటి వ్యక్తి. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభువా అని కూడా నిన్ను పిలవలేనయ్యా అని అతడు ప్రార్థన చేస్తున్నాడు. గుండెలు బాదుకుని ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. నీకు అలాంటి మనసు ఉండాలి. గర్వించిన ఉజ్జియా యొక్క బ్రతుకేమైపోయిందో ఈరోజు మనకి ఉజ్జియా ఒక ఆదర్శముగా ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించటానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఉజ్జియాయే మనము గర్వించకుండా ఉండటానికి కూడా ఈ ఉజ్జియాయే ఆదర్శంగా ఉన్నాడు. తను దేవుణ్ణి ఆశ్రయించి ఎంతగా వర్ధిల్లాడో మనకి నేర్పిస్తున్నాడు ఉజ్జియా రాజు. తను మనస్సును గర్వించి ఎంతగా పాడైపోయాడో కూడా మనకి నేర్పిస్తున్నాడు ఈ ఉజ్జియా రాజు. గమనిస్తున్నారా దేవుని వాక్యాన్ని? కీర్తనలో మరొక చోట ఇలా రాయబడింది. 84వ కీర్తన 10వ వచనంలో చూస్తే, యెహోవా మందిరపు ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా మందిరపు ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము అంటున్నాడు. దేవుడిచ్చిన వాటిల్లో, దేవుడిచ్చిన సమృద్ధిలో నిన్ను నువ్వు చూసుకుని గర్వపడిపోతూ ఉంటే గనక ఈ దినం ఈ వర్తమానం ద్వారా నీవు ఆ గర్వమును విడిచి పశ్చాత్తాప మనస్సు కలిగి దేవుని మందిరమునకు వెళుతున్నప్పుడు, దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకునేటువంటి వ్యక్తిగా ఉంటే మంచిది. ఉజ్జియా సింహాసనం నుంచి పడిపోయాడు. ఉజ్జియా ఎత్తైనటువంటి స్థలము నుంచి పడిపోయాడు. ఉజ్జియా ఒక ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి పడిపోయాడు. కారణం ఒకే ఒకటి, గర్వము. దేవుని సన్నిధికి వ్యతిరేకమైనటువంటి కార్యం చేశాడు. యాజకుల్ని కాదని పక్కన పెట్టి అతనికి ఇష్టానుసారంగా దూపం వేయటానికి అతడు ముందుకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే మంచిదని దేవుని వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. దేవునికి అప్పగించినటువంటి పనిలో నీవు నమ్మకంగా ఉన్నావో లేదో చూసుకో. వేరొకరి పని నీకెందుకు? వేరొకరి ఉద్యోగం నీకెందుకు? వేరొకరిది నువ్వు అపహరించడం ఎందుకు? వేరొకరిది నువ్వు కాచేయడం ఎందుకు? నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు. తద్వారా గర్వం నీలోనికి వస్తుంది. గర్వము నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది. రాజు అయినటువంటి తాను ఏలుబడి చేయాలి, కానీ గర్వము చేత ఏలుబడి చేయబడుతున్నాడు. గర్వము నన్ను ఏలుబడి చేయకూడదు దేవుని బిడ్డలారా. ఆ ఏలుబడి చేస్తున్న గర్వము ఒక దినానికి నన్ను నాశనం చేయొచ్చు. ఈరోజు చెప్తున్న నేనైనా, వింటున్న మీరైనా ఈ గర్వము ద్వారా నశించిపోకుండానట్లు ప్రభు ఈ పూట మనకి తేటగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు దేని విషయంలో అయినా గర్వపడ్డావేమో. నేను అందంగా ఉన్నానని, బాగా చదువుకున్నానని, ఉద్యోగంలో ఉన్నానని, వాళ్ళకి లేనిది నాకు ఉందని ఎంతో గర్వపడ్డావేమో. మర్చిపోవద్దు, గర్వము మనల్ని నాశనం చేస్తుంది, నాశనం చేస్తుంది. నాశనానికి ముందు నడిచేదే గర్వం, తర్వాత వెంటనే వచ్చేది నాశనం. ఒప్పుకుందాం, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఒకవేళ నీవు దేన్ని చూసైనా గర్వపడి అతిశయించి దేవుని కంటే ఎక్కువగా దాన్ని వాటిని చూసుకునే నీవు గర్వపడ్డావేమో, ఒక ప్రార్థన చేసుకుని ప్రభు ముందు ఒప్పుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీపించు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ ప్రత్యేకమైన సమయంలో
మాతో మాట్లాడి మా హృదయాలు కదిలించిన దేవా స్తోత్రాలు. నిజమే, మాలో ఉన్న గర్వం మమ్మల్ని ఎప్పటికైనా పాడు చేస్తుంది, ఎప్పటికైనా నాశనం చేస్తుంది నాయన. అది ఇప్పుడే యేసు నామములో బయటికి పోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. చూస్తున్న మా ప్రియ బిడ్డల్లో దేన్ని బట్టి అయినా గర్వం ఉందేమో, దేన్ని చూసుకునైనా గర్వం ఉందేమో ప్రభువా. అయ్యా, మేము ఖచ్చితంగా సిగ్గుపడాల్సి ఉంది. నిజమే, అవమానపడాల్సి ఉంది ప్రభువా. ఉజియా కూడా తండ్రి ఎంతో గర్వపడి ఇప్పుడు అవమానం పొందాడు. గర్వమును బట్టి కిందకి నెట్టివేయబడ్డాడు. ఆనాడు అపవాది కూడా ప్రభువా పరలోకము నుంచి కిందకి నెట్టివేయబడినట్లుగా ప్రభువా మేము చూస్తూ ఉన్నాం లేఖనంలో. తండ్రి, మాకు ఇచ్చిన తలాంతులను బట్టి మేము పేట్రేగిపోకుండా ప్రభువా మాకు కావలసిన తగ్గింపును దయచేయండి ప్రభువా. మాకు కావలసినటువంటి దీన మనస్సు అనే వస్త్రమును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మేమేమై ఉన్నామో అదంతా దేవుని కృపని ఒప్పుకునే మనసు మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. కృపగల దేవా, మాలో ఉన్న గర్వమును తీసివేసి మా హృదయం అంతా కృతజ్ఞతతో నింపమని, దీవించమని, ఆశీర్వదించమని ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభువా హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకను మీ రాజ్య వారసులుగా మేమున్నుటకు మాకు అవసరమైనటువంటి బుద్ధి జ్ఞానమును మాకు అనుగ్రహించి మేలు చేయమని, ఈ వర్తమానం బట్టి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయము, ప్రవేశ రక్తమే చేయము, ప్రవేశ నామములో సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరువచ్చిన మనందరికీ, ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరికీ దేవుడు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.